తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కాకినాడ ఎస్కే నర్సింగ్ కాలేజీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక మొబైల్ ఫోన్ మిస్సింగ్ తో మొదలైనటువంటి వివాదం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నటువంటి మణిపూర్ స్టూడెంట్ విషయంలో చోటు చేసుకున్నటువంటి అంశం ఒకంత అగ్గిరాజేసిందని చెప్పాలి. కొద్దిసేపటికి ఆ మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో తెలుగు విద్యార్థులను ఆ యువతి అడిగింది. ఇటీవల పరస్పరం పోలీసులకు మణిపూర్ విద్యార్థి కంప్లైంట్ చేసుకున్నారు. ఫోన్ దొరికినప్పటికీ ఈ విషయంపై విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. మణిపూర్ తెలుగు విద్యార్థుల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది. కర్రలు, చెప్పులు, బకెట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. రోడ్లపైకి వచ్చి తెలుగు, మణిపూర్ విద్యార్థులు కొట్టుకున్నారు. అధికారుల జోక్యంతో వివాదం సద్దుమణిగినప్పటికీ గత నుంచి కూడా తెలుగు విద్యార్థులు, మణిపూర్ విద్యార్థుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, డామినేషన్ ఇష్యూస్ కావచ్చు, తెలుగులో మాట్లాడేటువంటి ఆ పరిస్థితులకు సంబంధించి కూడా రకరకాలైనటువంటి వివాదాలు వారి మధ్య ఉన్నాయి. కేవలం మొబైల్ ఫోన్ అంశమే కాదు, దీనికి సంబంధించి గతంలో జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ కూడా ఈ ఘటనకు కారణమని వారు చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కాకినాడ ఘటన మీద ఆరా తీశారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో మనకు అర్థమవుతోంది. అంతర్గతంగా చాలా జరుగుతోంది, చాలా విషయాలు బయటకు రాకుండా మేనేజ్ చేశారని కూడా చెప్తున్నారు. అయితే చంద్రబాబు ఈ నేపథ్యంలో తక్షణమే ఈ సమస్యలకు పరిష్కరించాలని కూడా ఇచ్చినటువంటి కీలక ఆదేశాలు. అయితే ముఖ్యమంత్రి ఆదేశాలతో కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు విద్యార్థులకు చికిత్సనైతే అందిస్తున్నారు. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా యూటీవీ స్క్రీన్ మీద. ఏ స్థాయిలో కర్రలు, రాళ్లతోటి వాళ్ళు కొట్టుకున్నారో కూడా చూస్తూ ఉన్నాం. ఒక మొబైల్ ఫోన్ విషయం అంటే నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి కొన్ని విభేదాలు, మణిపూర్ తెలుగు యువతల మధ్య ఉన్నటువంటి ఆ విభేదాలన్నీ కూడా కేవలం ఒక మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో, ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఆ మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో మొదలైన వివాదం ఆడవాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకునే వరకు వచ్చింది అనంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో మనం చూస్తున్నాం. మొబైల్ ఫోన్ కోసం మాత్రమైతే కాదు, అయితే తర్వాత ఆ మొబైల్ ఫోన్ కనిపించినటువంటి మొబైల్ ఫోన్ మళ్ళీ దొరికినప్పుడు వివాదం ఆగిపోవాలి. కానీ ఆ వివాదం ఆగకపోవడం, గతంలో ఉన్నటువంటి చాలా అంశాలను కూడా ప్రస్తావించారు వారు. మీ డామినేషన్ ఎక్కువైపోయింది, మనం భారతదేశంలో ఉన్నామా, లేకపోతే మీ స్టేట్ లో ఉన్నప్పుడు మా స్టేట్ లో ఉన్నప్పుడు మేము చెప్పిందని వినాలనా, లేకపోతే ఇతరతర అన్ని అంశాలు కూడా మనం కాలేజీలో చూస్తుంటాం. ర్యాగింగ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. పరభాష ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు ర్యాగింగ్ కు గురవుతూ ఉంటారు. మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా కానీ ఆ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళ డామినేషనే ఎక్కువగా కంటిన్యూ అవుతుంది. సో ఈ నేపథ్యంలో అలాంటి గొడవలు ఏమైనా జరిగాయా? మంచిగా చదువుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సినటువంటి యువత ఈ స్థాయిలో మనస్పర్ధల్ని ఏర్పరచుకొని గతంలో జరిగినటువంటి కొన్ని అంశాలని మీరు తెలుగు, మేము మణిపూర్ అనేటువంటి ఈ విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మా రాష్ట్రంలో చదువుతున్నారని కానీ, పక్క రాష్ట్రం నుంచి వచ్చి మా రాష్ట్రంలో మీరు డామినేషన్ చేస్తున్నారనేటువంటి అంశాలు కావచ్చు, రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఈ జరిగినటువంటి ఈ అతిపెద్ద గొడవలో వెలుగు చూశాయి. ఒక్క ఫోన్ మిస్ అయింది, ఛార్జింగ్ పెట్టింది, మళ్ళీ తర్వాత దొరికింది, ఇమ్మీడియట్ గా సమస్య ఆగిపోవాలి. కానీ పోలీసులు ఎంటర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబే నేరుగా స్పందించి అసలు ఆ కాలేజీలో ఏం జరుగుతుంది, ఆ స్థాయిలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు మన తెలుగు వారి మధ్య ఎందుకు గొడవ జరిగింది, ఇమ్మీడియట్ గా అధికారులు అక్కడికి వెళ్ళండి అనేటప్పటికీ కలెక్టర్ అలాగే స్థానికంగా ఉండేటువంటి ఎస్పీ అక్కడికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. రెండు వర్గాలని కూర్చోబెట్టి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే గొడవ అయితే సద్దుమణిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడు ఏ క్షణం మళ్ళీ ఆ రెండు వర్గాలు దెబ్బలాడుకుంటాయో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ కంప్లీట్ గా పరిస్థితి అదుపు తప్పిపోయింది. సిబ్బంది కూడా అక్కడ చేతులు ఎత్తేశారు అని అంటే ఏ స్థాయిలో మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో మణిపూర్ యువతులు గాయపడ్డారో తెలుగు యువతులు కూడా అదే విధంగా గాయపడ్డట్లు కూడా తెలుస్తోంది. అసలు వారి మధ్య మొదటి నుంచి కూడా అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి గొడవలు ఏంటి, గతంలో మేము అక్కడ ఉండే సిబ్బందికి చెప్పాం, ఉన్నతాధికారులకు చెప్పాం, మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు యువత నుంచి కావచ్చు, మణిపూర్ యువత నుంచి కావచ్చు వస్తున్నటువంటి సమస్యలు ఈ రెండు వర్గాలు కూడా కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా అవి సద్దుమణగకపోవడం, తాత్కాలికంగా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు తప్ప దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వాళ్ళు చూడలేదనేటువంటి మాట చెప్తున్నారు. అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రెండు వర్గాలు ఆ స్థాయిలో దెబ్బలాడుకొని ముఖ్యమంత్రి నేరుగా స్పందించి ఆయన దీనికి సంబంధించి ఒక చర్యలు తీసుకోవాలి, ఎవరైతే తప్పుగా ప్రవర్తించారో, ఈ గొడవకి ఎవరైతే కారణం ఉన్నారో
వారి మీద చర్యలు తీసుకోండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించే వరకు వెళ్ళింది అని అంటే ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతోంది, రెండు వర్గాలకు మధ్య గొడవ జరగాల్సినటువంటి పరిస్థితులు ఏంటి అసలు అనే దానికి సంబంధించి అయితే ఒకంత విచారణ అయితే జరుగుతోంది. ఇప్పటి వరకు అయితే ఎవరి వర్గానికి సంబంధించి వారు విడివిడిగా అక్కడ బ్లాక్స్ అయితే ఉంటాయి. వారికి అక్కడ సమస్య ఎందుకు వచ్చింది, గొడవలు జరుగుతున్నప్పుడు వారిని ఒక పక్క వీరిని ఒక పక్క ఉంచేటువంటి ప్రయత్నం అక్కడ సిబ్బంది చేయాలి, కానీ వారు అది చేయలేదు. సో అందరినీ కలిపి ఒక దగ్గర యూనిటీగా ఉంచాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం కావచ్చు. అందులో ర్యాగింగ్ ఇష్యూస్, అలాగే స్థానికంగా ఉండేటువంటి అంశాలు, పరభాష అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థినులు కావచ్చు, అందులో మంచిగా చదివేటువంటి వాళ్ళు, ఒక హార్ష్ గా బిహేవ్ చేసేటువంటి వాళ్ళు, ఇలా మిక్స్డ్ అయిపోయేటప్పటికి మణిపూర్ వర్గం అంతా ఒకవైపు వెళ్ళిపోయింది, తెలుగు యువత అంతా కూడా పక్కకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ స్థాయిలో గొడవలు మనస్పర్ధలు ఉన్నప్పుడు ఆ బ్లాక్స్ ని విడివిడిగా ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది సిబ్బంది, కానీ అక్కడ నిర్లక్ష్యం వహించారు. వారి మధ్య ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉండటం, నిత్యం ఏదో ఒక వివాదం రావడం, మాట పెరగడం, ఆ స్థాయిలో దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఒకసారి దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. These are the Telugu girls. They are challenging us. Open challenge. They are challenging us to fight. Can anyone help us in this? Now we are safe, and thank you everyone, those who take us seriously and those who are helping us. Thank you everyone from our northeast, and we don't know how to us. Now we are safe. They give us a separate accommodation, separate for the northeast student of RK School of Nursing. Now we are safe, but this. Nang ta ding thamai ding honim ta ka ma za wa se mok ngam le si dak ka du sri mi su su ta si ma sai la phep mo me ta ra ta tek su ta ka ha na si a su ta ka no ha hai na bin hai ko na siao ka doi ta na na si nu da mo ma ta hai ka ne ding ta mam tung de ka me ke ni kai ka na mai ko su na hai na ni pai ni I am Superintendent of Police, Kakinada District, Bindu Madhav. As Collector Sir has explained it in clear terms, this is a dispute between students studying from Northeast and local people with respect to loss of a mobile phone, and that issue has also been addressed, and this misunderstanding also will be addressed for a long-term solution tomorrow. For now, we want to ensure everyone that all the students, including Northeast students and local students, are safe, and whatever misrepresentation that is being circulated in social media is a bit exaggerated and far from facts. Good evening everyone. This is Harindra Prasad, Collector Kakinada speaking, and I have with me Mr. Bindu Madhav, SP of Kakinada District. Today there was an incident in Kakinada wherein there was a little tussle between two set of students. One set of students who are studying nursing. These are children from the northeastern states of Manipur and Nagaland, and with the local students from the Telugu states. There was a minor misunderstanding with respect to theft of a phone which happened yesterday. Based on that, there were allegations and counter allegations between these two students. Today at 5:30, the district administration came to know that this incident has happened. Immediately, the SP rushed the local circle inspector and the SIs from the Madhila police, and from the district administration side, the RDO and DMHO were deputed to the spot to understand the issue and sort out the dispute between the two set of students. It was learned that the issue is primarily because of a phone being stolen, which was belonging to the student from the Northeast, and in the past year.
The differences are minor and it is being sorted. The district administration is providing them a conducive atmosphere. There may not be any fear among any of the parents. They are absolutely